అమెరికాలోని భారతీయ విద్యార్థులకు మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయా? వర్క్ వీసా పేరుతో ఉన్న కొన్ని ఉద్యోగాలని తీసేస్తున్నారా? పాకెట్ మనీ కోసం రోజుకు గంట 2 గంటలు పనిచేయడము తప్పేనా? వర్క్ వీసా లేకుండా క్యాంపస్ బయట అడుగు పెడితే అంతే సంగతులా? ఏ దేశాలు మన వారిని బాగా ఆదరిస్తున్నాయి? అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక మధ్యతరగతి వారికి వలస జీవులకు కష్టాలు రెట్టింపయ్యాయి. మన దేశం నుంచి అగ్రరాజ్యానికి వెళ్లి ఫస్ట్ సెమిస్టర్ పూర్తి చేశాక ఎక్కడో ఒక దగ్గర పనిచేసుకుని పాకెట్ మనీ సంపాదించుకోవటం ఆనవాయితీ. ఇండియన్స్ నిర్వహిస్తున్న కంపెనీల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతారు. క్యాంపస్ బయట పనిచేసైనా తల్లిదండ్రులకు భారం తగ్గించాలన్న సంకల్పంతో మన వారు ముందుకు కదులుతుంటారు. చాలా మందికి ఆర్థిక స్తోమత లేకున్నా అవకాశాలను వెతుక్కుంటూ అమెరికాలో కాలు మోపుతున్నారు. అలాంటి వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి కంపెనీలు. ట్రంప్ దాడుల భయాన్ని తట్టుకోలేక వర్క్ వీసాలున్న వారిని మాత్రమే నియమించుకుంటున్నారు. సూపర్ మార్కెట్ల నుంచి పెట్రోల్ బంకుల వరకు ఇదే పరిస్థితి. ఇండియన్ రెస్టారెంట్లలో పనిచేస్తున్న మన విద్యార్థులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. అధికారులు ఎప్పుడంటే అప్పుడు ఇష్టానుసారం రైడ్స్ చేస్తుండడమే ఇందుకు కారణం. ఇక రేపటి నుంచి పనిలోకి రావద్దంటూ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పంపించేస్తున్నారు. దీంతో అమెరికాలో పనిచేస్తున్న ఇండియన్స్ షాక్ కు గురవుతున్నారు. వర్క్ వీసా లేకుండా పనిచేస్తూ దొరికిపోతే దేశం నుంచి బయటకు పంపిస్తారన్న ఉద్దేశంతో చాలా మంది ఇప్పటికే జాబ్స్ మానేశారు. మిగతాది భారతీయులకి ఏదో చిన్న చిన్న చిక్కులు వచ్చినా మొత్తానికి గ్రీన్ కార్డ్స్ అవునే, H1B వీసాస్ అవునే అన్ని సరిచేస్తారు. ఎందుకంటే భారతీయులు అవసరం ఉన్నది. అలాగే డొనాల్డ్ ట్రంప్ అన్నట్టుగా ఈవేళ 6% అంత పెద్ద దేశం అమెరికాలో ఇన్కమ్ ట్యాక్స్ భారతీయులు కడుతున్నారు. చిన్న విషయం కాదు. అవన్నీ ఆయన చెప్పారు, అందరికీ తెలుసు. అందువల్ల ఈ వీసా విషయాలకి సమయం పడుతుంది, రిఫార్మ్ చేస్తారు. కానీ ఫైనల్గా భారతీయులకి న్యాయం జరుగుతుంది. భారతీయులు కూడా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే టెక్నాలజీకి ముఖ్యం ఇవ్వాలి, ఇల్లీగల్గా వెళ్ళకూడదు, అక్కడ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ రెప్యుటేషన్ కాసుకోవాలి. అది మాత్రం క్లియర్ మెసేజ్ అమెరికా నుంచి వస్తుంది. రాను రాను వాళ్ళు స్కిల్డ్ పీపుల్ని లోపలికి రానేస్తారు. అది కూడా వాళ్ళు మర్చిపోకూడదు. 1951 ముందల అసలు ఇండియన్స్కి సిటిజన్షిప్ ఇవ్వలేదు, వర్క్ వీసాస్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. ఈ మార్పు అంతా గత 30-40 సంవత్సరాల్లో వస్తుంది. ప్రస్తుత పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. దానికి మనం కరెక్ట్గా రెడీగా భారతీయులు మాత్రం ఉండాలి. అమెరికా పొమ్మంటున్న చాలా దేశాలు ఇండియన్ స్టూడెంట్స్ ను రమ్మంటున్నాయి. అందులో ముందుంది కెనడా. 2023 నాటికి దాదాపు 3,19,000 మంది భారతీయులు చదువుకునేందుకు కెనడా వెళ్లారు. గ్రాడ్యుయేట్లు తమ చదువు పూర్తి చేసిన తర్వాత 3 ఏళ్ల పాటు కెనడాలో పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఆస్ట్రేలియాలో కనీసం 2 సంవత్సరాలు చదువు పూర్తి చేసిన విద్యార్థులకు ఆ దేశ సర్కారు తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాలను అందిస్తోంది. ఈ రోజున విదేశీ విద్యార్థులు, అది భారతీయ విద్యార్థులైనా మరో దేశం నుంచి వచ్చినటువంటి విద్యార్థులైనా కానీ వాళ్ళు చదువుకునేటువంటి టైంలో వర్క్ పర్మిట్ లేకుండా వాళ్ళు గనక ఏదన్నా ఉద్యోగాలు పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నట్టు కనిపిస్తే గనక వాళ్ళ యొక్క వీసాని రద్దు చేసి వాళ్ళ దేశాలకు వాళ్ళని వెనక్కి పంపిస్తామనేటువంటి నిర్ణయం మాత్రం భారతీయ విద్యార్థులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల విద్యార్థుల్ని కూడా ఎంతగానో వేధిస్తుంది. ఈ యొక్క నిర్ణయం ఎంతవరకు సమంజసము అని గనక మనం ఆలోచిస్తే ఇక్కడ ఒకసారి 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఏంటంటే అసలు విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు చదువుకునేటప్పుడు దాంతోపాటు పార్ట్ టైం జాబ్ చేయటానికి కేవలము కొంత డబ్బు సంపాదించాలనేటువంటి ఒక కోరికతో పాటుగా అనుభవం కోసం కూడా ఈ యొక్క పార్ట్ టైం జాబ్స్ని చేస్తున్నారు. అంటే చదువుతో పాటుగా ఈ యొక్క అనుభవం కూడా కలిస్తేనే వాళ్ళు డిగ్రీతో పాటుగా ఈ అనుభవం కూడా కలిసి పరిపూర్ణంగా వచ్చినటువంటి అనుభవము ప్లస్ డిగ్రీతో కూడా కలిపి వాళ్ళు మళ్ళా ఉద్యోగానికి అర్హత సాధిస్తారు. యూకే గ్రాడ్యుయేట్ రూట్ వీసాను అందిస్తోంది. దీని ద్వారా అంతర్జాతీయ విద్యార్థులు యూకే వర్సిటీల్లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2 సంవత్సరాల వరకు ఇక్కడే ఉండి పని చేసుకోవచ్చు. PhD గ్రాడ్యుయేట్లు 3 ఏళ్ల కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. జర్మనీకి 2023లో భారతీయ విద్యార్థులు 25,000 మంది వెళ్లారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం చూసుకోవడానికి 18 నెలల అనుమతినిస్తోంది జర్మనీ. న్యూజిలాండ్, సింగపూర్ సైతం భారతీయ విద్యార్థులకు అనుకూలంగా ఉన్నాయి.